Hi children, welcome to our YouTube classes, Bright Stars High School, ISA. So today I am going to take class for 3rd class students and the subject is Social Studies. See, many of the children, they did not take the books. So this is the book of your term 1 of your 3rd class. So everyone should have this book. Understand? Because I am teaching subjects from this textbook. So everyone should buy the books. Okay? For books you can contact the scrolling number given here, and also you can directly come to school also. Okay? Yes. So in the beginning, social lessons they start from page number 145. They start from page numbers 145. So this is social studies. This is social studies contents. So first, in the beginning, one introduction lesson is given. One introduction lesson is given. Comic strip. It is a comic strip. And the name of the lesson is Keep the School Clean. So let us see that introduction lesson. This is Keep the School Clean. కదా మరి అప్పుడప్పుడు తెలుగు కూడా వాడుతూ ఉంటాను, ఎందుకంటే ఆ మొత్తం ఇంగ్లీష్ చెప్తే కొంతమందికి అర్థం కావట్లేదని కంప్లైంట్ ఇస్తున్నారు కాబట్టి. సో లెట్ మీ యూజ్ సమ్ తెలుగు ఆల్సో. కొంచెం తెలుగు కూడా చెప్తూ ఉంటానా. ఇక్కడ ఈ ఇంట్రొడక్షన్ లెసన్ ఏంటి అంటే కీప్ ద స్కూల్ క్లీన్. స్కూల్ని ఎలా పెట్టుకోవాలి? శుభ్రంగా పెట్టుకోవాలి. క్లీన్ అంటే ఏంటి? శుభ్రంగా, పరిశుభ్రత అంటారు కదా. స్కూల్ని కీప్ అంటే పెట్టుకోవాలి. కీప్ ద స్కూల్ క్లీన్ అంటే స్కూల్ని శుభ్రంగా పెట్టుకోవాలి. మీరు బుక్స్ కొనుక్కుంటే మీరు ఈ లెసన్స్ అన్నీ కూడా చూసుకోవడానికి వీలవుతుంది కాబట్టి ఎంత తొందరగా వీలవుతే అంత తొందరగా మీరు బుక్స్ని తీసుకోవాలి. ఓకే. సో మీరంతా కూడా ఒక వర్డ్ వినే ఉంటారు, స్వచ్ఛ భారత్ విద్యాలయ. అక్కడ చూడండి, స్వచ్ఛ భారత్ స్వచ్ఛ విద్యాలయ. దాని మీనింగ్ కింద రాశాను చూడండి. దాని మీనింగ్ ఏమని రాశాను? క్లీన్ ఇండియా, క్లీన్ స్కూల్స్. స్వచ్ఛ భారత్ స్వచ్ఛ విద్యాలయ, క్లీన్, ఇట్స్ మీనింగ్ ఈజ్ క్లీన్ ఇండియా, క్లీన్ స్కూల్స్. సో మన ప్రైమ్ మినిస్టర్ గారు అయినటువంటి మోడీ గారు చెప్తూ ఉన్నారు కదా, ఏమని చెప్తున్నారు? వి షుడ్ కీప్ ఎవ్రీథింగ్ క్లీన్. స్వచ్ఛ భారత్, స్వచ్ఛ భారత్. మన ఇండియా మొత్తం ఎలా ఉండాలి అంటే క్లీన్గా ఉండాలి అని అంటున్నారు, పరిశుభ్రంగా ఉండాలి అని. మరి పిల్లలందరూ మీరు స్కూల్లోకి వస్తారు కదా, మరి స్కూల్ కూడా ఇండియాలో పార్టే కదా. ఎన్ని స్కూల్స్ ఉంటాయి కదా, సమ్ ల్యాక్స్ ఆఫ్ స్కూల్స్ ఉంటాయి ఇండియాలో. కాబట్టి ఆ స్కూల్స్ అన్నీ నీట్గా ఉన్నాయంటే చాలా వరకు ఇండియా క్లీన్ అయిపోయినట్లే. కాబట్టి మీరు ఇది నేర్చుకోవాలి. ద స్వచ్ఛ భారత్ స్వచ్ఛ విద్యాలయ, క్లీన్ ఇండియా, క్లీన్ స్కూల్స్. ఇట్ ఈస్ ఎ ప్రోగ్రామ్. ఈ స్వచ్ఛ భారత్ స్వచ్ఛ విద్యాలయ అనేటటువంటిది ఏంటి? ఇట్ ఈస్ ఎ ప్రోగ్రామ్. వాట్ ఈస్ ఇట్? ఇట్ ఈస్ ఎ ప్రోగ్రామ్. అది ఒక ప్రోగ్రామ్ టు ప్రమోట్ క్లెన్లీనెస్ ఇన్ స్కూల్స్. ఇది ఒక కార్యక్రమం. ప్రోగ్రామ్ అంటే ఏంటి? ఒక కార్యక్రమం అన్నమాట. ఎందుకోసం రూపొందించారు ఈ కార్యక్రమాన్ని? టు ప్రమోట్ క్లెన్లీనెస్ ఇన్ స్కూల్స్. స్కూల్స్లో పరిశుభ్రతని పాటించడం కోసం, పరిశుభ్రతని మరి పాటించడం కోసం పెట్టినటువంటి ఒక కార్యక్రమం. ఓకేనా? ఇక్కడ చూడండి, స్కూల్లో టీచర్ ఉన్నారు. ఆ టీచర్ పిల్లలకి విషయాలని చక్కగా చెప్తూ ఉన్నారు కదా. ఇక్కడ టీచర్ ఉన్నారు చూడండి. హియర్ యూ కెన్ సీ ద టీచర్. ఇంకా పిల్లలు, ఇక్కడ ఉండేటటువంటి వాళ్ళందరూ ఎవరు? పిల్లలు. వీళ్ళంతా పిల్లలు, స్టూడెంట్స్, మీకులాగా స్టూడెంట్స్. టీచర్ ఏమంటున్నారు చూడండి, వాళ్ళతో ఏమని చెప్తున్నారు? అ క్లీన్ స్కూల్ బిగిన్స్ విత్ అ క్లీన్ క్లాస్ రూమ్. అ క్లీన్ స్కూల్ బిగిన్స్ విత్ అ క్లీన్ క్లాస్ రూమ్. స్కూల్ క్లీన్గా ఉండాలి అంటే అది ఎక్కడి నుంచి మొదలవ్వాలంట? మీ క్లాస్ రూమ్ని మీరు క్లీన్గా పెట్టుకోవాలి.
కదా. థర్డ్ క్లాస్ వాళ్ళు థర్డ్ క్లాస్ని వాళ్ళ క్లాస్ రూమ్ని క్లీన్గా పెట్టుకుంటే, ఫోర్త్ క్లాస్ వాళ్ళు వాళ్ళ క్లాస్ రూమ్ని క్లీన్గా పెట్టుకుంటే, ఫిఫ్త్ క్లాస్ వాళ్ళు ఏ క్లాస్ వాళ్ళు ఆ క్లాస్ వాళ్ళు అలాగా క్లాస్ని క్లీన్గా పెట్టుకున్నారనుకోండి, అక్కడి నుంచి మొదలయ్యి స్కూల్ అంతా క్లీన్ అయిపోతుంది. హౌ క్యాన్ వీ కీప్ అవర్ క్లాస్ రూమ్ క్లీన్? టీచర్ అడుగుతున్నారు. ఏమంటున్నారు, ఏమని అడుగుతున్నారు చూడండి. హౌ క్యాన్ వీ కీప్ అవర్ క్లాస్ రూమ్ క్లీన్? మన క్లాస్ రూమ్ని మనం ఎలా క్లీన్గా పెట్టుకోగలము అని అడుగుతున్నారు. మీరే చెప్పొచ్చు సమాధానాలు. వాళ్ళు ఎలా చెప్పారో చూడండి, వాళ్ళ ఆన్సర్స్ ఎలా చెప్పారో చూడండి. వాళ్ళకి లాగానే మీరు కూడా ఆన్సర్స్ చెప్పొచ్చు. ఏమంటున్నారు వాళ్ళు? we must throw పెన్సిల్ షేవింగ్స్ ఇన్ ద డస్ట్బిన్. చూడండి, క్లాస్ రూమ్ క్లీన్గా ఉండాలి అంటే ముందేం చేయాలి? we must throw పెన్సిల్ షేవింగ్స్ ఇన్ ద డస్ట్బిన్. పెన్సిల్ని మీరు షార్పెనర్ తీసుకోవాలి. షార్పెనర్ తీసుకొని పెన్సిల్ని మీరు షార్ప్ చేస్తారు కదా, అప్పుడు చేసినప్పుడు ఏమొస్తుంది దాంట్లో నుంచి? దాన్ని అలాగా షేవ్ చేసినప్పుడు ఏమొస్తుంది కదా, దాంట్లోంచి పొట్టు వస్తుంది కదా. అదంతా కూడా తీసుకుపోయి క్లాస్లో ఇష్టం వచ్చినట్లు ఎక్కడ పడితే అక్కడ షార్ప్ చేసి పడేయకూడదు. ఆ డస్ట్ అంతా కూడా క్లాస్ రూమ్లో ఎలాగంటే అలాగా పడేయకూడదు అన్నమాట. తీసుకెళ్ళి ఎక్కడ పడేయాలి మరి దాన్ని? యూ షుడ్ కీప్ ఇట్ ఇన్ ద డస్ట్బిన్ కదా. డస్ట్బిన్, చెత్త బుట్టలు పెట్టుకుంటారు కదా, చెత్త కుండీలు, చెత్త వేయడానికి ప్రతి క్లాస్ రూమ్లో కూడా ఒక డస్ట్బిన్ ఉండాలి. ఆ డస్ట్బిన్లో మీరు ఈ చెత్తనంతా కూడా వేయాలి. అలా చేయటం ద్వారా కూడా క్లాస్ రూమ్ క్లీన్ అవుతుంది. ఇంకేమైనా ఉన్నాయా? ఇంకోటి కూడా ఇక్కడ ఒక అమ్మాయి చెప్తాను చూడు. ఆఫ్టర్ అన్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ పీరియడ్. After an art and craft period, we must clean up the room. ఆర్ట్ క్రాఫ్ట్ చేశారనుకోండి, అప్పుడు ఏమేమి పడిపోతుంది? అంతా చాలా పేపర్లు, కత్తిరించిన పేపర్లు, ఏవేవో అన్నీ మనం వేస్ట్ అయినటువంటివన్నీ కూడా అక్కడ పడతాయి క్లాస్ రూమ్లో కదా. అలా పడ్డప్పుడు ఆ వేస్ట్ పేపర్స్ అన్నిటిని కూడా మనం ఏం చేయాలి? తీసుకొని వెళ్ళి క్లాస్ రూమ్లో నుంచి మనం తీసేసి డస్ట్బిన్లో వేసేయాలి. అలా చేయటం ద్వారా మనకేమవుతుంది? మన క్లాస్ రూమ్ క్లీన్ అయిపోతుంది కదా. సో వాళ్ళు అలా చెప్పినప్పుడు టీచర్ ఏమన్నారు చూడండి. సి వాట్ డిడ్ ద టీచర్ సే? దాట్స్ రైట్. చాలా కరెక్ట్గా చెప్పారు. దాట్స్ రైట్. నౌ ఏమంటున్నారు? లెట్స్ సీ హౌ we can keep our school clean. క్లాస్ రూమ్ క్లీన్ అయిన తర్వాత స్కూల్ని ఎలా క్లీన్గా పెట్టుకోవాలో ఇప్పుడు చూద్దాం అంటున్నారు. స్కూల్ ఎలా క్లీన్గా పెట్టుకోవాలి? హౌ కెన్ వీ కీప్ అవర్ స్కూల్ క్లీన్ కదా. మన స్కూల్ని ఎలా క్లీన్గా పెట్టుకోగలము? చూడండి, ఎలా క్లీన్గా పెట్టుకోగలం అనేటటువంటి చూద్దాం. ఓకేనా? డు నాట్ రైట్ ఆన్ ద వాల్స్ ఆర్ డెస్క్స్. చూడండి, ఈ పిల్లలు చూడండి ఏం చేస్తున్నారు? స్కూల్ గోడల మీద, వాల్స్ అంటే ఏంటివి? గోడలు. డూ నాట్ రైట్ అంటే రాయొద్దండి. రైట్ అంటే ఏంటి? రాయడం. డూ నాట్ రైట్ అంటే రాయొద్దండి. ఎక్కడ రాయకూడదు? వాల్స్ మీద రాయకూడదు. డూ నాట్ రైట్ ఆన్ ద walls and then do not write on the desks కదా. ఇలా డెస్క్ల మీద, బెంచీల మీద కానీ కదా, బెంచీలకు డెస్క్లు ఉంటాయి కదా మీరు రాసుకునే, దానిల మీద కానీ దీనిల మీద కానీ రాయకూడదు. అలా రాస్తే ఏమవుతుంది? మన స్కూల్ అంతా కూడా డర్టీగా ఉంటాయి కదా. అలా డర్టీగా ఉండకుండా క్లీన్గా ఉండాలి అంటే వాటి మీద మనం ఏం రాయకూడదు, నీట్గా పెట్టుకోవాలి. మన వాల్స్ అన్నీ నీట్గా ఉండాలి, డెస్క్స్ అన్నీ కూడా నీట్గా ఉండాలి. నెక్స్ట్ ఇంకేం చేయాలి? త్రో ఆల్ వేస్ట్ ఇన్ ద డస్ట్బిన్. సీ హియర్, త్రో ఆల్ డస్ట్ ఇన్ ద డస్ట్బిన్. వీళ్ళు వేస్తున్నారు చూడండి, డస్ట్బిన్లో వేస్తున్నారు కదా ఈ పిల్లలు. అన్నీ ఎక్కడెక్కడ క్లాస్ రూమ్లో కానీ స్కూల్ గ్రౌండ్లో కానీ ఎక్కడెక్కడైతే
మరి వేస్ట్ పేపర్స్, తర్వాత మీరు ఏవైనా అవి ఇవి తెచ్చుకొని తింటుంటారు కదా, బిస్కెట్ ప్యాకెట్ ర్యాపర్స్ కానీ చాక్లెట్ ర్యాపర్స్ కానీ అటువంటివి ఉంటాయి కదా, అవన్నీ కూడా తీసుకొచ్చి ఏం చేయాలి, యూ షుడ్ కీప్ ఇన్ ద డస్ట్బిన్. త్రో ఆల్ వేస్ట్ ఇన్ ద డస్ట్బిన్. ఏదేదైతే వేస్ట్ది మనకి స్కూల్ గ్రౌండ్లో కనిపిస్తుందో అదంతా తీసుకొచ్చి డస్ట్బిన్లో వేయాలి. ఓకే, నెక్స్ట్ do not drop food or spill water in the classroom or in the corridor. చూడండి, క్లాస్ రూమ్లో కానీ కారిడార్లో కానీ మీరు తిరిగే చోట ఎక్కడ కూడా ఏం చేయకూడదు. ఇక్కడ ఉంది చూడండి, డు నాట్ డ్రాప్ ఫుడ్ ఆర్ స్పిల్ వాటర్. అన్నం చల్లడం కానీ నీళ్లు చల్లడం కానీ చేయకూడదు. ఎక్కడ? ఇన్ ద క్లాస్ రూమ్ ఆర్ ఇన్ ద కారిడార్స్. కారిడార్స్ ఉంటాయి కదా మీ క్లాస్ రూమ్స్ ముందు, ఆ కారిడార్స్లో కానీ మళ్ళీ ఆ క్లాస్ రూమ్స్లో కానీ ఎక్కడ కూడా మీరు ఏం చల్లకూడదు. ఫుడ్ కానీ మీరు తెచ్చుకున్న క్యారియర్లోంచి ఫుడ్ కానీ మీ వాటర్ కానీ ఏమాత్రం కూడా ఒక్క మెతుకు కానీ ఒక్క చుక్క వాటర్ కానీ చల్లకుండా ఉండాలి. నెక్స్ట్ వన్, do not spill water on the toilet floor. Someone may slip and get hurt. కదా, ఇక్కడ చూడండి, మరి ఇక్కడ ఉంది కదా, ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ ఏమని చెప్పారు, డు నాట్ స్పిల్ వాటర్ ఆన్ ద టాయిలెట్ ఫ్లోర్. మీరు టాయిలెట్స్కి వెళ్ళినప్పుడు అక్కడ టాయిలెట్ ఫ్లోర్లో వాటర్ చల్లకూడదు, ఎందుకంటే ఎవరైనా జారి పడిపోతారు. సమ్వన్ మే స్లిప్ అంటే ఏంటి, జారిపడ్డం కదా, సమ్వన్ అంటే ఎవరైనా జారిపడవచ్చు. అండ్ గెట్ హర్ట్ ఆల్సో. హర్ట్ అంటే ఏంటి, గాయం అవ్వటం, దెబ్బ తగలటం. ఎవరికైనా దెబ్బ కూడా తగలొచ్చు కదా, వాళ్ళకి ఎవరైనా దెబ్బ కూడా తగలొచ్చు, కాబట్టి అలాగ చేయకూడదు అని చెప్తున్నారు. నెక్స్ట్ ఇంకా ఏం చెప్పారు చూడండి, వాష్ యువర్ హ్యాండ్స్ విత్ సోప్ ఆఫ్టర్ యూజింగ్ ద టాయిలెట్. టాయిలెట్స్ యూజ్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ ఉంది కదా, దిస్ వన్, వాష్ యువర్ హ్యాండ్స్ ఆఫ్టర్ యూజింగ్ ద టాయిలెట్స్. మీరు టాయిలెట్స్కి వెళ్ళొచ్చిన తర్వాత చేతులు కడుక్కోవాలి. అండర్స్టాండ్? అండ్ ఆల్సో వెన్ ఎల్స్ షుడ్ యూ వాష్ యువర్ హ్యాండ్స్. మళ్ళీ టీచర్ అడిగారు, ఏమని అడుగుతున్నారు చూడు, ఇంకా ఎప్పుడు. వెన్ ఎల్స్, వాట్ ఎల్స్ అంటే ఏంటి, వెన్ ఎల్స్ అంటే ఎప్పుడు. వెన్ ఎల్స్ యూ షుడ్ వాష్ యువర్ హ్యాండ్స్. ఇంకా ఎప్పుడు కడుక్కోవాలి మీ చేతులు అడిగారు కదా. అప్పుడు చూడండి, బిఫోర్ అండ్ ఆఫ్టర్ వి ఈట్. పిల్లలు ఏం చెప్పారు చూడండి, స్టూడెంట్స్ ఏమని చెప్పారు, బిఫోర్ అండ్ ఆఫ్టర్ వి ఈట్. బిఫోర్ అండ్ ఆఫ్టర్ వి ఈట్ కదా. సరే, నెక్స్ట్ ఇంకేం చెప్పారు, బిఫోర్ అండ్ ఆఫ్టర్ వి ఈట్. మనం తినకే ముందు తిన్న తర్వాత కూడా చేతుల్ని కడుక్కోవాలి. టీచర్ ఏమన్నారు చూడండి, కరెక్ట్. ఏమన్నారు, కరెక్ట్ అంటే మీరు కరెక్ట్గా చెప్పారు. హూ విల్ టెల్ మీ ద బెనిఫిట్స్ ఆఫ్ ఏ క్లీన్ స్కూల్. బెనిఫిట్స్ అంటే ఏంటి, లాభాలు. స్కూల్ క్లీన్గా ఉంటే లాభం ఏంటి, మనకి ఏం లాభం వస్తుంది స్కూల్ క్లీన్గా ఉంటే. ఏం చెప్తున్నారు చూడండి, ఐ కెన్ విన్ ద ఫుల్ అటెండెన్స్ సర్టిఫికేట్. స్కూల్ క్లీన్గా ఉంటే ఏమొస్తుందంట, ఒక స్టూడెంట్ చెప్తున్నారు, మీలాంటి ఒక స్టూడెంట్, ఫుల్ అటెండెన్స్ సర్టిఫికేట్ వస్తుందంట. స్కూల్ క్లీన్గా ఉంటే ఫుల్ అటెండెన్స్ సర్టిఫికేట్ వస్తుంది. ఇంకొకరు ఏం చెప్తున్నారు చూడండి, ఐ విల్ నాట్ ఫాల్ సిక్ ఆఫన్.
నాకు అప్పుడప్పుడు ఏదో ఒక జబ్బు చేస్తూ ఉంటుంది. స్కూల్ నీట్గా లేకుంటే అప్పుడు ఏమవుతుంది, ఏదో ఒక జబ్బు చేస్తుంది. కానీ స్కూల్ నీట్గా ఉంటే నాకు అలాగా అప్పుడప్పుడు జబ్బులు రాకుండా ఉంటాయి, జ్వరాలు రాకుండా ఉంటుంది అన్నాడు. ఇంకొకరు ఏం చెప్పారు, మై హెల్త్ విల్ ఇంప్రూవ్. థర్డ్ బాయ్ ఏమన్నాడు, మై హెల్త్ విల్ ఇంప్రూవ్, నా హెల్త్ ఇంకా బాగా అవుతుంది అని చెప్పాడు. అండ్ ద లాస్ట్ గర్ల్, వాట్ ఈస్ షీ సేయింగ్, ఐ విల్ నాట్ క్యాచ్ జర్మ్స్. జర్మ్స్ ఉంటాయి కదా, జెమ్స్ అంటే ఏంటివి, జర్మ్స్ అంటే GERMS, జర్మ్స్. జమ్స్ అంటే తినే జమ్స్ కాదు, ఆర్ ఇక్కడ సైలెంట్, జమ్స్ అనాలి, జర్మ్స్ అనకూడదు, ఆర్ సైలెంట్గా పలకాలి, జర్మ్స్ అనాలి. జర్మ్స్ అంటే క్రిములు, సన్నవి, మరి మైక్రోస్కోప్లో పెట్టి చూస్తే కానీ కనిపించినటువంటి సన్నని క్రిములు ఉంటాయి. మరి అవేవి కూడా నా దగ్గరికి రావు అని చెప్తుంది అమ్మాయి కదా. సో నెక్స్ట్ ఏముంది, ఫ్రమ్ దిస్ ఇయర్, ఈ సంవత్సరం నుండి we will have a cleanliness monitor for the class. సో ఇప్పుడు ఈ థర్డ్ క్లాస్లో ఎవరిని పెట్టుకుందామంటుంది మేడం గారు, టీచర్ ఏమంటున్నారు, లెట్ us have one cleanliness monitor, ఒక మానిటర్ని పెట్టుకుందాం, మానిటరింగ్ చేయడానికి, లీడర్షిప్ చేయడానికి, క్లాస్ లీడర్ని పెట్టుకుందాం. క్లాస్లో ఏం లీడరు, క్లెన్లీనెస్కి ఒక లీడర్ని పెట్టుకుందాము అంటుంది. ఓకేనా, ఫర్ ద క్లాస్. నీలోఫర్, కమ్ అండ్ టేక్ యువర్ బ్యాడ్జ్. సో అలాగా ఈ క్లాస్లో, వాళ్ళ క్లాస్లో ఎవరిని పెడుతున్నారు లీడర్గా, నీలోఫర్ అంట. ఆ గర్ల్ పేరు ఏంటి, నీలోఫర్. That girl Nilofer was given the badge of leader. ఆ లీడర్ బ్యాడ్జ్ ఎవరికి ఇచ్చారు, నీలోఫర్కి ఇచ్చారు. ఓకేనా, ఇంకా లాస్ట్కి నీలోఫర్ ఏమని చెప్పింది చూడండి, స్పెషల్ మానిటర్ బ్యాడ్జ్ ఇచ్చారు చూడండి, ఇక్కడ బ్యాడ్జ్ పెట్టుకుంది కదా అమ్మాయి, స్పెషల్ మానిటర్ బ్యాడ్జ్ పెట్టుకొని ఏమని చెప్తా ఉంది అమ్మాయి, ఫ్రెండ్స్, let us work together to keep our school clean and tidy. Friends, let us work together to keep our school clean and tidy. మన స్కూల్ క్లీన్గా టైడీగా పెట్టుకోవడం కోసము మనందరం కూడా కష్టపడి పనిచేద్దాం అని చెప్పి. ఓకేనా, సో దిస్ లెసన్ రీడింగ్ ఈజ్ గివెన్ టు యూ ఆల్రెడీ మీకు ఈ ఇంట్రొడక్షన్ లెసన్ ఉంది కదా, స్వచ్ఛ భారత్, స్వచ్ఛ ఇండియా, కీప్ ద స్కూల్ క్లీన్ అనేటటువంటి ఈ లెసన్ని ఆల్రెడీ మీకు రీడింగ్కి ఇవ్వటం జరిగింది. సో గో త్రూ దట్ రీడింగ్ అండ్ ప్రాక్టీస్ రీడింగ్. ఎవ్రీ వన్ షుడ్ ప్రాక్టీస్ టు రీడ్ ద లెసన్ వెల్. ఓకే, మనకి రీడింగ్ వచ్చిందనుకో, నెక్స్ట్ రైటింగ్ బాగా వస్తుంది. సో రైటింగ్ వచ్చిందనుకోండి, రైటింగ్ వచ్చిన తర్వాత ఏమొస్తుంది, లెర్నింగ్ కూడా వస్తుంది. ఓకేనా, అండర్స్టాండింగ్ ఉండాలి. ఇంత చక్కగా తెలుగు కూడా ఉపయోగించి చెప్పాను కదా. సో అండర్స్టాండింగ్ అంటే అర్థం చేసుకోవాలి. ఫస్ట్ మీరు అందరూ ఏం చేయాలి, అర్థం చేసుకోవాలి. సరేనా, మరి దీని అంతటికి మీకు మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, యూ షుడ్ హ్యావ్ యువర్ బుక్. ఫస్ట్ యూ షుడ్ హ్యావ్ యువర్ బుక్ ఉంటే అన్నీ చూసుకోవచ్చు, తొందరగా అన్నీ చక్కగా నేర్చుకోవచ్చు అన్నమాట. ఓకేనా, సో హ్యావ్ యువర్ బుక్. ఓకే, ఎస్, బై చిల్డ్రన్.